కేరళలో బంద్ కొనసాగుతోంది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ శబరిమల కార్యసమితి ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చింది. బంద్ తో ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బంద్ పిలుపుతో కేరళలో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బ్యాంకులు, స్కూళ్లు మూతపడ్డాయి. దుకాణాలు, షాపింగ్ మాల్స్ ఎక్కడా తెరుచుకోలేదు. అక్కడక్కడ ఆటోలు మాత్రమే తిరుగుతున్నాయి. కేరళలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదంటున్నారు స్థానికులు. సడన్ గా బంద్ ప్రకటించడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తూ ఉన్నారు. బంద్ కారణంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఎక్కడా ఆందోళనలు జరగకుండా ఫుల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసింది సర్కార్. కేరళలో బంద్ కొనసాగుతోంది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ శబరిమల కార్యసమితి ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చింది. బంద్ తో ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక బంద్ పిలుపుతో కేరళలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అత్యవసర సేవలు మినహా ఇంకేమీ నడవట్లేదు. రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బ్యాంకులు, స్కూళ్లు మూతపడ్డాయి. దుకాణాలు, షాపింగ్ మాల్స్ ఎక్కడా తెరుచుకోలేదు. అక్కడక్కడ కేవలం ఆటోలు మాత్రమే తిరుగుతున్నాయి. ఇక కేరళలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదంటున్నారు స్థానికులు. సడన్ గా బంద్ ప్రకటించడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తూ ఉన్నారు. బంద్ కారణంగా పోలీసులు అయితే భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఆందోళనలు జరగకుండా ఫుల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసింది సర్కార్. Coming from Parappanangadi, it's from Malappuram district, and actually we are going to airport now. I'm working in Maldives as a teacher, so I don't know whether we will get one taxi or something like that. We are searching for that actually. Yeah, actually it's a difficult situation, but I don't know how. I'm coming to Kerala, our native place, once in a while, and surprisingly, the unpredictable thing in Kerala is that we are not sure when the Hartal is coming and when they used to strike and what is happening here. Normally we travel around India and we are sure of our schedules and we make a schedule and we come. But it is very sad to say that my native place, my hometown is cheating me. My name is Srihari. I am coming with my family to Kerala. Only once in a while we come here for vacations, and apparently Banda on Hartal, because it's Hartal, you don't get vehicles to go back home. We are looking for autos. I think there are autos available back here, so we might just leave in the auto. But we heard it's Hartal in Kerala, and Hartal in Kerala is pretty, you get everything's closed when it's Hartal. So basically for me, I don't actually know Hartals very well, because in Delhi Hartal is just a word, because you don't get nothing's closed when it's Hartal.
మరోవైపు నిన్న తెల్లవారుజామున ఇద్దరు మహిళలు స్వామి దర్శనం చేసుకోవడంతో నిన్నటి నుంచి రాష్ట్రమంతటా ఉద్రిక్తత నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే మహిళలకు రక్షణ కల్పించామని సీఎం పినరయ్ చెబుతుంటే ప్రజల మనోభావాలతో సిపిఎం సర్కార్ రాజకీయం చేస్తోందని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళల ఆలయ ప్రవేశం కేరళలో దుమారం రేపుతోంది. బీజేపీ, వీహెచ్పీతో పాటు ఇతర హిందుత్వ సంస్థల ఆందోళనతో రాష్ట్రమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆలయ పవిత్రతను కేరళ సర్కారు పాడు చేస్తోందని ఆరోపిస్తూ మహిళా మోర్చా కార్యకర్తలు కేరళ సెక్రటేరియట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనన్లు ప్రయోగించారు. తిరువనంతపురం, త్రివేంద్రం, కొచ్చి, కొల్లాంలోనూ ఆందోళనలు జరిగాయి. మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా శబరిమల కర్మ సమితి ఇవాళ కేరళ బంద్కు పిలుపునిచ్చింది. బంద్కు కేరళ బీజేపీ మద్దతు ఇచ్చింది. హిందువుల మనోభావాలు కాపాడడంలో కేరళ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే. Because of our CM's prejudice rather than the leftist prejudice, it is creating totally confusion over the mass, particularly in Kerala. Supreme Court has given the directions. Yes, I totally agree with that. But at the same time, since law and order, it comes under state subject. But the state government, Kerala government entirely failed. I would like to say that it's totally a rape on, daylight rape on Hindu people. పోలీసుల సహకారంతో బుధవారం తెల్లవారుజామున ఆలయంలోకి ప్రవేశించారు బిందు, కనకదుర్గ అనే మహిళలు. 3 గంటల 45 నిమిషాలకు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. ఆలయంలోకి వెళ్లిన వీడియోను రిలీజ్ చేశారు. యూనిఫామ్లో ఉన్న పోలీసులు, కొందరు మఫ్టీలో ఉన్న పోలీసులు వీరిని స్వయంగా ఆలయ గర్భగుడిలోకి తీసుకెళ్లి దర్శనం చేయించారు. దేశంలోని మహిళలందరికీ ప్రతినిధులుగానే తాము ఆలయంలోకి వెళ్లినట్టు బిందు, కనకదుర్గ చెప్పారు. డిసెంబర్ 18న ఈ ఇద్దరు ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేశారు. అప్పుడు అయ్యప్ప భక్తులు వీరిని అడ్డుకున్నారు. ఇప్పుడు పోలీసుల సహకారంతో అయ్యప్పను దర్శించుకున్నారు. కేరళ సీఎం పినరయ్ విజయన్ కూడా మహిళల దర్శనం విషయాన్ని అనౌన్స్ చేశారు. ఇద్దరు మహిళల ఇళ్ల దగ్గర పోలీసు భద్రత ఏర్పాటు చేసింది ప్రభుత్వం. యాభై ఏళ్లలోపు వయసున్న మహిళలు ఆలయంలోకి వెళ్లడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మహిళలు ప్రవేశించారన్న విషయం తెలిసిన వెంటనే ఆలయాన్ని మూసేశారు. ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత తిరిగి భక్తులకు అనుమతించారు. అయితే మహిళల ప్రవేశంపై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఆలయాన్ని మూసివేసిన విషయం కూడా తమకు తెలియదన్న బోర్డు దీనిపై వివరణ కోరుతామని చెప్పింది. తంత్రిపైన తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. శబరిమల ఘటనపై మహిళా సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు నేతలు. మహిళలు వచ్చారని ఆలయాన్ని శుద్ధి చేయడం సుప్రీంకోర్టును ధిక్కరించడమే అవుతుందన్నారు భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయి. तो ग्यूरेला टैक्टिस से ये महिलाएं जो है वो रात को वहाँ पे गई है और पुलिस को भी फिर उनका जो बंदोबस्त है वो देने के लिए आसान पड़ा है. तो कहीं ना कहीं ग्यूरेला टैक्टिस से ये प्रवेश हो चुका है और ये बहुत बड़ा इतिहास जो है वो वहाँ पे आज हुआ है कि आज से ये प्रवेश सभी एज की महिलाओं को कंटिन्यू शुरू रखना चाहिए, तभी जो है वो हमारी जो है वो पूरी तरह वहाँ पे जीत होगी. పినరయ్ సర్కార్ తీరును కాంగ్రెస్ కూడా తప్పుపట్టింది. ప్రజల మనోభావాలతో రాజకీయం చేస్తున్నారని మండిపడింది. హిందూ సంస్థల బంద్ పిలుపుతో అప్రమత్తమైన కేరళ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా భద్రత పెంచారు.